బ్రేకింగ్ చూస్తున్నాం. హనీమూన్ లో భర్త హత్య కేసులో సోనం కు కోర్టు రిమాండ్ విధించింది. సోనం ను మేఘాలయ పోలీసులు 3 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. మేఘాలయలో తన భర్త రాజా రఘువంశీ దారుణ కేసులో కూడా సోనం ను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త రఘువంశీని భార్య సోనం హత్య చేయించినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సోనం ఫోన్ లొకేషన్స్ తో నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లు కూడా గుర్తించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాజు కుష్వాహాతో సోనం కు సాన్నిహిత్యం ఉందని కూడా తెలుస్తుంది. సోనం రాజు కుష్వాహా ప్లాన్ ప్రకారమే హత్య చేయించారని పోలీసులు నిర్ధారించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, దాదాపు ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ ఒకవైపు అయ్యింది, కానీ ఆపరేషన్ హనీమూన్ అన్న దాంతో దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఎక్కడ ఏ న్యూస్ చూసినా కానీ హనీమూన్కి సంబంధించినటువంటి హత్య ఏదైతే ఉందో రాజ్ రఘువంశ్కి సంబంధించినటువంటిది ఇదే న్యూస్ టోటల్ అంతా కూడా. అయితే ప్రత్యేకంగా మనకు మధ్యప్రదేశ్కి తర్వాత ఏదైతే మేఘాలయకు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ గాజీపూర్ ఈ ట్రయాంగిల్ స్టోరీకి మాత్రం ఈరోజు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. దాదాపు మనకు మధ్యప్రదేశ్లో ఏదైతే ఒక వివాహము అంటే ఆపరేషన్ హనీమూన్ అన్నటువంటిది ఏదైతే పోలీసులు స్టార్ట్ చేసినటువంటి ఈ స్టోరీ ఒక ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పవచ్చు. మే 11వ తేదీన ఈ జంట వివాహం జరిగింది. ఎవరైతే సోనం తర్వాత రఘువంశీకి వివాహము మే 11వ తేదీన ప్రారంభం జరిగింది. అప్పుడు వారు దాదాపు ఒక 10 రోజుల తర్వాత అంటే ఒక వారం రోజుల్లో ఒక ప్లేస్కి అంటే హనీమూన్కి వెళ్ళాల్సినటువంటిది మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి హనీమూన్కి వెళ్ళాల్సినటువంటి ఏదైతే ముందుగానే అంటే ఎవరైతే ఈ సోనం ఈమె దాదాపు ఒక నెల రోజుల ముందుగానే ఈ వివాహము అంటే ఏదైతే మ్యారేజ్ కాగానే వెళ్ళాలన్నది ముందుగానే టికెట్స్ బుక్ చేసినట్లు కూడా వివాహము అంటే ముందు రోజు ఆమె తన భర్తకు చెప్పడము, తర్వాత వాళ్ళ మదర్ని ఒప్పించేటటువంటి బాధ్యతను కూడా ఈ రఘువంశీకి అప్పగించింది. వెళ్ళడము ఒకే అంటే వెళ్ళేటటువంటి టికెట్లను మాత్రమే బుక్ చేసింది, కానీ వచ్చే టికెట్స్ని బుక్ చేయలేదు. ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఇంటరాగేషన్లో బయటకు వచ్చినటువంటి నిజాలను మొదట మనము ఫస్ట్ పాయింట్ మనకి ఏదైతే వెళ్ళేటటువంటి టికెట్స్ని బుక్ చేయడము, రెండవది రిటర్న్ వచ్చేటటువంటి టికెట్స్ని లేకపోవడం అన్నది ఒకటి. ఏదైతే హత్య జరిగిన అంటే మే 11వ తేదీన వివాహమైంది. మే 16వ తేదీన మధ్యప్రదేశ్లో ఒక కేఫ్ సెంటర్లో తన ప్రియుడైనటువంటి ఏదైతే కుష్వాహాకు తోటి సంబంధించినటువంటి ఒక కేఫ్లో తన బాల్యమిత్రులతో ముగ్గురుతో కలిసి ఒక మెయిన్ దాదాపు ఒక కేఫ్లో కూర్చొని దాదాపు ఒక 3 గంటల పాటు కుట్ర అంటే ఏదైతే హత్య చేయాలి అన్నటువంటి దానిపై దాదాపు 3 గంటల పాటు చర్చించారు. మే 16వ తేదీన ఆలోచన చేశారు. మే 17వ తేదీన ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత మనకు మే 20వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎవరైతే రాజ్ కుష్వాకు సంబంధించినటువంటి ఇతడు కేవలం మధ్యప్రదేశ్లోనే ఉండి తన స్నేహితులు ముగ్గురు ఎవరైతే మనకు వీళ్ళ ముగ్గురుతోటి మొత్తం అంతా కూడా ఈ స్టోరీ నడిపించారు. సోనం డైరెక్షన్, తర్వాత మనకు రాజ్ కుష్వాకు సంబంధించినటువంటి డైరెక్షన్ తోటి మొత్తం స్టోరీ నడిచింది. మే 20వ తేదీన వీళ్ళు అక్కడికి అంటే దాదాపు మనకు మధ్యప్రదేశ్ నుంచి ఏదైతే వీళ్ళు ఉండేటటువంటి స్థలానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. సోనం తర్వాత మనకు రఘువంశీ ఉండేటటువంటి ప్లేస్లోకి ఈ ముగ్గురు ఎంటర్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మధ్యప్రదేశ్లో వారికి సంబంధించినటువంటి ప్రాంతం వాళ్ళే అన్నట్లుగా వాళ్ళతో ఇంట్రొడక్షన్ చేసుకుని రఘువంశీకి ఎక్కడ అనుమానం లేకుండా సోనంతో కూడా ఎక్కడ పరిచయం లేనట్లుగా నటించారు. వీళ్ళు ఏదైతే హోటల్ ఉన్నారో హోటల్కి సమీపంలోనే వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మధ్యప్రదేశ్కి సంబంధించింది మీరు కూడా కాబట్టి మేము ఒక ట్రిప్కు వెళ్తున్నామనేసి సోనం ఆహ్వానించడము, వీళ్ళు వాళ్ళతో జాయిన్ కావడము, వీళ్ళందరూ కలిసేసి ఏదైతే మేఘాలయ చిరపుంజికి సంబంధించినటువంటి ఏదైతే హై హిల్స్కి సంబంధించినటువంటి ప్లేస్కి వెళ్ళేటటువంటి ప్లాన్ చేశారు. మే 20వ తేదీన రావడము, మే 21వ తేదీన ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడి నుంచి వెళ్ళారు. అక్కడ ఏదైతే అంటే ఒక ఎత్తైన ప్రదేశ్లోకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఖచ్చితంగా ఒక 2 వీలర్ తోటన్నా వెళ్ళాలి. ఆ విధంగా ఏదైతే హిల్ ప్లేసెస్లో మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ 2 వీలర్స్ ఉంటాయి. అక్కడ 2 వీలర్స్ని తీసుకొని వీళ్ళు ఎవరైతే సోనం తర్వాత రఘువంశీ ఇద్దరు కూడా ఒక స్కూటీని తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు. వీళ్ళ ముగ్గురు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వీళ్ళు ఒక ప్లేస్లో ఉండడం జరిగింది. వీళ్ళు కూడా ఇంకొక స్కూటీని తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. దాదాపు 22వ తేదీన ఏదైతే
హిల్ స్టేషన్కి సంబంధించినటువంటి ప్లేస్లో వెళ్ళడము, అక్కడ దాదాపు ఈ హత్యకు ముందుగా ఏదైతే గౌహతి నుంచి వీళ్ళు వచ్చేటటువంటి రూట్లోనే ఏదైతే హత్య చేయడానికి ఉపయోగించాల్సినటువంటి కత్తిని గౌహతికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్కి సమీపంలోనే దీన్ని కొన్నట్లు కూడా ఈరోజు ఏదైతే ఇంటరాగేషన్లో కూడా కొన్ని నిజాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించినటువంటిది దానికి పదునైనటువంటి కత్తిని కూడా కొనడము 20వ తేదీన గౌహతికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్. వీళ్ళు 22వ తేదీన వీళ్ళు నార్మల్ ఒక పరిచయం లేని వ్యక్తులుగా రావడము, తర్వాత వీళ్ళు అక్కడ ఏదైతే లోయ ఉందో ఆ లోయకు అందరూ కలిసేసి వెళ్ళడము, తర్వాత మొత్తం అంతా కూడా హత్య చేసేటప్పుడు ఎవరైతే మనకు ముగ్గురు పేర్లు మనకు ఇతనికి అంటే బాల్య స్నేహితులు అని చెప్తున్నారు. ఈ ఇంటరాగేషన్లో కూడా ఎవరైతే హత్యలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకు ఆకాష్, తర్వాత విశాల్, తర్వాత ఆనంద్, వీళ్ళ ముగ్గురు కూడా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఈ ఆకాష్ అనేటువంటి వ్యక్తి హత్య చేయడానికి మొట్టమొదట కూడా మొత్తం హత్య చేసినటువంటి వ్యక్తి ఆకాష్కి సంబంధించినటువంటి ఈ ఎవరైతే రాజా కుష్వాకు చాలా బాల్యమిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్, అతడు ఈ హత్యని చేసినట్టు కూడా ఒప్పుకోవడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి ఏదైతే హత్య చేసిన సమయంలో ఈ సోనం కూడా ఎదురుగానే ఉండి తన భర్త చనిపోయేటటువంటి ఏదైతే క్షణాలను కూడా కళ్ళారా చూశాను అన్నటువంటిది మాత్రము ఈ ముగ్గురు ఏదైతే మనకు విషయాలు, తర్వాత ఈ ముగ్గురు చెప్పినటువంటి నిందితుల సమాచారం ప్రకారం ఈరోజు పోలీస్ ఇంటరాగేషన్లో బయటకు వచ్చినటువంటి నిజాలు. ఇలాంటి ఈ నిజాలను అన్నిటిని కూడా పోలీసులు విని ఒక ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది, ఎలా ఈ హత్య చేశారన్నటువంటిది మొత్తం అంతా కూడా ఒక్కసారి కూడా మరి ఆ ప్లేస్లోకి వెళ్ళేసేసి ఇంటరాగేషన్ చేసేటటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో దీనికి సంబంధించింది మనకు మే 22వ తేదీన దాదాపు షిలాంగ్ అంటే హత్య చేసిన రోజు మొత్తం అంతా కూడా చేసి దానికి సంబంధించినటువంటి అక్కడ కూపి ఇన్ఫర్మేషన్ రావడానికి ఒకరు మెయిన్ కారణం ఒక గైడ్, తర్వాత ఏదైతే జాకెట్ విశాల్ వేసుకున్నటువంటిది మనకు ఆకాష్ వేసుకున్నటువంటిది ఏదైతే జాకెటే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ హత్యకు ఇన్ఫర్మేషన్ అనేది బయటపడ్డది. దాదాపు మనకి ఏదైతే షిలాంగ్ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఒక గైడ్ ఉన్నాడు, అతడు నేను వస్తాను వాళ్ళకి చూపించడానికి అంటే వీళ్ళు ఏదైతే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ గైడ్ వినడము, తర్వాత దానికి సంబంధించింది ఏదైతే వాళ్ళు హోటల్ నుంచి వెళ్ళేటటువంటి సమయంలో వాళ్ళని చూసినటువంటి వ్యక్తులు, తర్వాత ఏదైతే హత్య చేసిన ప్లేస్లో నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక కెమెరా వీడియో కెమెరాస్ విజువల్స్లో ఈరోజు దొరికినటువంటి ఫుటేజ్లో దాదాపు ఎవరైతే ఈ ముగ్గురు హత్య చేసినటువంటి సమయంలో ఆ తర్వాత ఇక్కడ విజువలైజేషన్స్ అన్నీ కూడా దొరకడంతో ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇది అంటే ప్రమాదకరం కాదు, ఇది హత్య చేశారన్నటువంటిది దాదాపు ఒక పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే దీనిపై ప్రత్యేకంగా 20 మంది పోలీసులంతా కూడా మొత్తం అంతా కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ అంతటిని కూడా మొత్తం అంతా కూడా వెతికిన తర్వాత అక్కడ ఒక జాకెట్, దాదాపు ఆ జాకెట్ని ఆకాష్ అనే వ్యక్తి హత్య చేసినప్పుడు వేసుకున్నటువంటిది. ఆ తర్వాత ఆకాష్ ఆ జాకెట్ని తీసి విశాల్కి ఇచ్చారు. విశాల్ ఆ జాకెట్ని వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పొదల్లోనే పడేసేసి వెళ్ళిపోవడం అన్నది దానికి సంబంధించినటువంటి మరకలు ఏదైతే ఉందో, తర్వాత మనకి విశాలు తర్వాత మనకు ఆనంద్ ముగ్గురు కూడా వేసుకున్నటువంటి ఆనంద్ ఏదైతే హత్య జరిగిన రోజు ఉన్నటువంటి ఏదైతే విజువలైజేషన్స్లో ఆనంద్ వేసుకున్నటువంటి షర్ట్ కూడా ఇప్పటికీ కూడా స్టిల్ అంటే ఏదైతే పట్టుబడ్డ రోజు కూడా అదే షర్ట్ కూడా ఉంది. మొత్తం అంతా కూడా ఈ విజువలైజేషన్స్తో పాటు ఏదైతే గైడ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా ముఖ్యమైనది. తర్వాత ఏదైతే హత్య చేసిన తర్వాత ఈమె ఎవరైతే సోనం ఉందో సోనము మరి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు ఈమె అక్కడి నుంచి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్ కుష్వా దగ్గరికి కూడా ఆమె వెళ్ళింది. హత్య జరిగిన తర్వాత అక్కడ ఆమె 2 రోజులు ఒక రూమ్ అద్దెకి తీసుకుని అతనితో కొద్దిసేపు మాట్లాడి అంటే 2 రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి మరి రాజ్ కుష్వాహా తీసుకొని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మనకి గాజియాబాద్లో వచ్చి వదిలిపెట్టి అక్కడ పోలీసులకు లొంగిపోమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే మొత్తం ట్రయాంగిల్ అని అంటే దాదాపు మొత్తం అంతా కూడా హత్య చేసి
తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ చివరికి ఏదైతే వాళ్ళు చేసినటువంటి విజువలేషన్స్ కానీ చేసినటువంటి ఏదైతే ఫోన్ సంబంధించిన సమాచారం కానీ మరొక ఇంపార్టెంట్ విషయం, ఏదైతే వివాహమైన తర్వాత ఏ స్త్రీ అయినా కానీ తనకు సంబంధించినటువంటి భర్త ఫోటోలను కానీ మొత్తం కూడా షేర్ చేసేటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి అమ్మాయి ఏదైతే వివాహం అయిన తర్వాత ఆమెకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. అక్కడ వాళ్ళకి పోలీసులకు అనుమానం రావడం జరిగింది. అప్పటి వరకు కూడా అసలు ఎక్కడ కూడా ఈమె మీద అనుమానం రాలేదు. కానీ తన పర్సనల్ ఇన్ఫర్మేషను తర్వాత వివాహానికి సంబంధించినటువంటి ఏదైతే ఫొటోస్ ఎక్కడ కూడా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఒక్కసారి అనుమానం వచ్చి కూపి లాగడంతో మొత్తం అంతా కూడా బయటపడినటువంటి సందర్భం. ఈరోజు ఆమెని ప్రత్యేకంగా అంటే ఒకవైపు ఈమెని హత్య కాదు అంటూ అంటే తన కూతురిది ఏ తప్పు లేదు అంటూ కూడా తన తండ్రి చెప్తున్నటువంటి వైనం నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాము. కానీ ఈరోజు ఏదైతే పోలీస్ ఇంటరాగేషన్లో పూర్తి సమాచారము ఆ ముగ్గురు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఈమె చేసినటువంటి ఏదైతే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు దాదాపు 9 లక్షలకు పైగా గోల్డ్ను కూడా తీసుకొని బయలుదేరింది. ఏదైతే హనీమూన్కి వెళ్ళే సమయంలోనే మొత్తం ఇంట్లో ఉండేటటువంటి గోల్డ్ను కూడా తీసుకొని బయలుదేరింది. అంతేకాకుండా ఏదైతే హత్య చేసేటటువంటి ముందు రోజు 21వ తేదీ రోజున అక్కడ వాళ్ళ అమ్మ అంటే ఎవరైతే రఘువంశీ వాళ్ళ మదర్ కాల్ చేసినప్పుడు కూడా రఘువంశ్ ఒకటే మాట చెప్పాడు, నేను ఇలా ఫోటోలు దిగుతున్నాను, రేపు మార్నింగ్ మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము, అక్కడ నా మొత్తం గోల్డ్ వేసుకోమని చెప్తూ ఉంది సోనం అంటూ కూడా తన తల్లికి చెప్పినట్లు కూడా తల్లి నిన్న ఒక మీడియాకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఆమె చెప్పడం జరిగింది. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. తన దగ్గర తన కొడుకు దగ్గర తన సోనం ఏ విధంగా ఉన్నటువంటి ప్రవర్తనని అంతటిని కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తం మీద మాత్రము ఒకవైపు తన తండ్రి తన కూతురుకి ఎటువంటిది హత్య చేయలేదు, తన పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు, న్యాయం నా కూతురు న్యాయమైనది, తనకు అందరూ కూడా తనను కావాలని ఇరికిస్తున్నారంటూ కూడా ఒకవైపు తన తండ్రి చెప్తున్నాడు. కానీ ఈరోజు విస్తుపోయే నిజాలను విన్న తర్వాత తన తండ్రి ఎలా జవాబు చెప్తాడో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళ.